భార్య అనారోగ్యంతో బాధపడుతుంటే ఆమెకు సహాయంగా ఉండాలని ఉద్యోగానికి రాజీనామా చేశాడు భర్త. సహోద్యోగులంతా అతనికి వీడ్కోలు చెబుతూ చిన్న పార్టీ ఏర్పాటు చేశారు. సహోద్యోగులంతా ఆ దంపతులిద్దరినీ సన్మానించాలనుకున్నారు. కుటుంబ సమేతంగా అందరూ హాజరయ్యారు. తోటి ఉద్యోగి తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తూ అందరూ శుభాకాంక్షలు తెలిపారు. ఆ దంపతులిద్దరినీ సన్మానిస్తున్న సమయంలోనే ఘోరం జరిగిపోయింది. ఎవరికోసమైతే అతను ఉద్యోగానికి వీఆర్ఎస్ తీసుకున్నాడో ఆవిడే దూరమైపోయింది. ఈ ఘటన అందరినీ కంటతడి పెట్టించింది. ఈ విషాద ఘటన రాజస్థాన్లో చోటు చేసుకుంది. అధికారుల ప్రకారం దేవేంద్ర శాండల్ సెంట్రల్ వేర్ హౌస్లో మేనేజర్గా పనిచేస్తున్నారు. భార్య అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆమెను దగ్గరుండి చూసుకోవాలని పదవీ విరమణకు 3 ఏళ్ల ముందు వీఆర్ఎస్ తీసుకున్నారు. మంగళవారం కార్యాలయంలో చివరి రోజు. అందుకే సహోద్యోగులు పార్టీని ఏర్పాటు చేశారు. దేవేంద్రతో పాటు అతని భార్య దీపిక అలియాస్ టీనా కూడా కార్యాలయానికి చేరుకున్నారు. టీనాకు పూలమాల వేసిన కొద్ది క్షణాలకే ఆమె అస్వస్థతకు గురయ్యారు. అక్కడే ఉన్న మరో మహిళ ఆమెను స్వాంతనపరిచారు. కుర్చీలో కూర్చోబెట్టారు. అలా కుర్చీలో కూర్చున్న ఆమె ఒక్కసారిగా ముందుకు పడిపోయారు. కంగారు పడ్డ భర్త ఆమెను ఎంత పిలిచినా పలకలేదు. అక్కడున్న వారంతా హుటాహుట్టిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటన అక్కడ అందరినీ విషాదంలో ముంచేసింది. భార్య కోసం భర్త కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న దృశ్యాలు అందరినీ కలచివేశాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.